మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణంరాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. తులారాశి వారి జాతకులు, మీ జీవితంలో 10 హైలైట్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది? ఈ రాశి జాతక రీత్యా ఎలా ఉండబోతుంది? గోచర ఫలితాలు ఎలా మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయో, ఆ 10 ముఖ్యమైన హైలైట్స్ ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మరి కొద్ది గంటల వ్యవధిలోనే తులారాశి వారి జాతకులు, మీకు ప్రత్యేకంగా జీవితం మారబోతుంది. మీ మనసు తేలికగా మారబోతుంది. టెన్షన్స్ నుండి బయటపడబోతున్నారు. మీకు ఉన్న ఒత్తిడి నుండి మార్పు అయితే కలగబోతుంది. మీ మనసు తేలికగా ఉంచడానికి మీ భాగస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. బంధుమిత్రుల యొక్క మాటలతో మీ మనసు శాంతపడుతుంది. వారు చెప్పేది జాగ్రత్తగా వినడం ముఖ్యము. ప్రేమ జీవితంలో ఆనంద సమయం కొనసాగబోతుంది. జీవిత భాగస్వామితో కలిసి డబ్బుకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి. భాగస్వామ్యంతో పని చేస్తున్నట్లయితే వ్యాపారవేత్తలకు మరికొద్ది గంటల్లో కొత్త పెట్టుబడిదారులను వెతకడంలో సక్సెస్ ని పొందుకోబోతున్నారు. ప్రశాంతవంతమైన మనసుతో చేసే ఏ పనిలో అయినా విజయం సాధిస్తారు. మీరు మీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమందికి కళ్లల్లో మంట, నొప్పి లాంటి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కానీ అంతగా వేధించవు. వైద్య సహాయం తప్పక తీసుకోవాలి. అలాగే చాలా అనుకూలమైన సమయం కలగబోతుంది. ఇదంతా శని భగవానుని అనుగ్రహమని చెప్పాలి. శని భగవానుడు మీరు చేసిన పుణ్య కార్యాల తాలూకా ప్రతిఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. మరికొద్ది గంటల్లో శని అనుగ్రహంతోనే కీలకమైనటువంటి హైలైట్స్ మీ జీవితంలో ఇలా చోటు చేసుకోబోతున్నాయి. మీ పనిలో విజయం సాధిస్తారు. కుటుంబం మరియు సమాజంతో మంచి బంధం ఏర్పరచుకునే అవకాశాలు వస్తాయి. మీ మనసు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తుంది. మీ జీవితంలో కొత్త కొత్త పనులు ప్రారంభించబోతూ ఉన్నారు. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం పొందుకుంటారు. చాలా వినోదాత్మకంగా, ఆనందదాయకంగా సమయం గడవబోతుంది. పనిపై దృష్టి పెట్టండి. పనిని సమయానికి పూర్తి చేయడానికి యత్నించండి. డబ్బు సంబంధిత విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు మీ యొక్క ఖర్చులను ప్లాన్ చేసుకోండి. మీ కోరిక మేరకు గడిపే అవకాశం మీకు తప్పక లభిస్తుంది. మీ ఆనందం పంచుకోవడానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఎక్కువగా గడపబోతూ ఉన్నారు. వారితో ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని మీరు గడపబోతున్నారు. సంతోషంగా ఉంటారు. మీ గురించి వారు గర్వపడే సమయం వస్తుంది. సాంఘిక రంగాల్లో పనిచేసేటటువంటి ఈ రాశి వ్యక్తులు కొత్త స్థానాన్ని పొందుకుంటారు. కుటుంబంలో ఉన్న సమస్యల నుండి చాలా వరకు కూడా ఉపశమనం పొందుకుంటారు. మీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులపై పూర్తి శ్రద్ధ చూపించబోతున్నారు. కొన్ని మతపరమైన కార్యక్రమాలకు హాజరు కావాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న మీ యొక్క కోరికను మరికొద్ది గంటల్లో సమయం సానుకూలంగా ఉంటుంది. త్వరలోనే ఆధ్యాత్మిక యాత్రలకు ఉరకలేస్తూ వెళ్తుంది. త్వరలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు కావాల్సి వస్తుంది. అయితే చిన్నపిల్లలతో సరదాగా గడుపుతారు. పాత లావాదేవీలకు మీకు కాస్త తలనొప్పులు ఉండొచ్చును, కానీ ఆ లావాదేవీలను కొత్త ఆలోచనలతో ఆ యొక్క సమస్యలు తొలగించుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు. సమాజంలో పేరు గణించిన వ్యక్తులు మీకు చాలా వరకు తోడ్పాటుగా నిలవబోతూ ఉన్నారు.
కావున గొప్ప విజయాన్ని పొందుకోగలుగుతారు. కోపాన్ని నియంత్రించుకోండి. జీవిత భాగస్వామితో కలిసి సమస్యల గురించి ఏకరువు పెడతారు. వారికి సంబంధించి వారు కూడా కొన్ని రకాల సలహాలు ఇస్తారు. తగిన సహాయం కూడా మీకు చేయబోతున్నారు. రానున్న 24 గంటల్లో మీ జీవితం చాలా హైలైట్ గా మారబోతుంది. ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. ఇలాంటి హైలైట్స్ చాలా వరకు కూడా భగవంతుని అనుగ్రహంతో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎక్కువగా ఎవ్వరిని నమ్మొద్దు. గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇకనైనా మానేయండి. ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్త వహించండి. నమ్మకస్తులను దగ్గరగా ఉంచుకోండి. అనారోగ్యం కారణంగా కాస్త ఒత్తిడి తలెత్తవచ్చు, కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధించేవో. అయితే విధిని నమ్మండి. ప్రతిదీ అనుకూలంగా మారబోతుంది. కొత్త పరిచయాలు కీర్తిని తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి మద్దతు పొందుకుంటారు. ఈ విధంగా మీ జీవితం మరికొద్ది గంటల్లో టాప్ 10 లో టాప్ 1 గా మారబోతూ ఉన్నారు. ఇంతటి అదృష్టం మీకు రాబోతూ ఉన్నది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.